నవరత్న పులిహార తయారు చేయబోతున్నాం. అయితే ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఒకసారి చూద్దాం. ఇప్పుడు నవరత్న పులిహార తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టి ఉడికించుకున్న నవరత్నాల దినుసులు, పసుపు, ఉప్పు, నూనె, పోపు దినుసులు, ఎండుమిర్చి, చింతపండు గుజ్జు, కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు, ఇంగువ, బెల్లం, ఎండుమిర్చి, నువ్వులు, మిరియాలు, మెంతులు, జీలకర్ర కలిపి చేసిన పొడి. నేను మీకు చెప్పాను కదా నవరత్నాలు అంటే ఇట్లా కందులు, మినుములు, రాజ్మా, పెసర్లు, బఠానీ, పల్లీలు, అన్ని రకాలు, తర్వాత తెల్ల శనగలు ఉంటాయి కదా అవి, కాబూలి శనగ అంటారు కదా అవి అన్ని కలిపి 9 రకాలు అన్ని నానబెట్టి అంతా నానబెట్టి పొద్దున్న ఒక 2 విజిల్స్ కుక్కర్లో అయితే, లేదంటే బయట ఉడికించుకున్నా పర్వాలేదు, అలా ఉడికించి తెచ్చింది. ఓకే, డన్. అవి సిద్ధంగా ఉన్నాయి. సో ఇప్పుడు స్టార్ట్ చేద్దామా? మరి పులిహార అంటే అమ్మవారికి చాలా ఇష్టం కదా. మనము పండగ వచ్చిందంటే కొత్తగా ఏం చేయడానికి ఉండదు. పులిహోర, పరవన్నం, పాయసము, అవును, ఇవన్నీ బొబ్బట్లు, బూరెలు, ఇవన్నీ మనం అందులో లోపల వేసేవి కొంచెం అటు ఇటు మార్చుకుంటాం తప్ప అమ్మవారికి అంటే ఇవి కంపల్సరీ చేస్తాం. పులిహోర తెలియని వాళ్ళు ఎవ్వరు ఉండరు. కాకపోతే మనం నవరత్నాలని దినుసులు వేస్తాం. మీరు అలా ఏం అనుకోవద్దు, తెలియని వాళ్ళు ఉంటారు. ఇంకా ఎలా చేయాలి అని అమ్మకు ఫోన్ చేసే వాళ్ళు ఉంటారు, అక్కడికే వస్తారు. అమ్మ ఇంతే ఇయ్యాలా అని అడిగే వాళ్ళు ఉంటారు. కొత్తగా పెళ్ళైన వాళ్ళు, వంట అస్సలు రాని వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. సో ఇలా డిఫరెంట్ గా చేయాలి అనుకునే వాళ్ళు కూడా తెలుస్తుంది. ఈ పండుగలప్పుడు మనము 9 రోజులు 9 రకాల వంటలు, 9 రకాల చీరలు, అలంకరణాలు, ఇంకా దేవుడు దగ్గరికి వెళ్ళటాలు, రావటాలు చాలా బాగా చేస్తారు అందరూ కూడా ఈ 9 రోజులు కూడా. ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ నూనె వేసాము. అంటే అన్నం ఉడికించి పెట్టేసుకుంటే పులిహోర కలపడం చాలా ఈజీ. మిగతా అన్ని రెడీగా పెట్టుకుంటే పక్కన అలా ఏం మర్చిపోకుండా ఒకదాని తర్వాత ఒకటి తాలింపుకి సరిపోతుంది. అండ్ ఈరోజు మనం చేస్తుంది సంథింగ్ డిఫరెంట్ పులిహోర అన్నమాట. ఎప్పటిలాగే చింతపండు పులిహోర చేసుకోవచ్చు, నిమ్మకాయతో చేసుకోవచ్చు, అలాగే పులుపు మనం దబ్బకాయ ఏదైనా వాడుకోవచ్చు. యాక్చువల్ గా చింతపండును కూడా మనం ఉడకపెట్టేసి గుజ్జు తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ కూడా ఉడికేటప్పుడు టైం తక్కువ తీసుకోవచ్చు అనమాట. మనం ఎక్కువ క్వాంటిటీ పులిహోర చేయాలన్నప్పుడు ఇవన్నీ రెడీ పెట్టుకుంటే బాగుంటుంది అవుతుంది. అలాగే. సో మనకి ఆయిల్ వేడెక్కి ముందుగా ఏమేద్దాం? ఫస్ట్ తాలింపు దించడం. సో పప్పులు బాగుంటాయి వేస్తే పులిహోర. జీలకర్ర వేస్తామా? వేయచ్చు ఒక్కోసారి కొంతమంది ఆవాలు, మినపప్పు, ఒకటే శనగపప్పు అవన్నీ వేయపోయినా కూడా పర్వాలేదు అనుకుంటారు, కానీ పులిహోరకి అన్ని వేయాలి. ఇప్పుడు మనం శనగపప్పు, మినపప్పు వేయపోయినా నడుస్తుంది, ఎందుకంటే ఇందులో కూడా ఉన్నాయి కాబట్టి. అవును, కానీ మనకు పులిహోర అనగానే అలవాటు కదా. ఎస్. సో తర్వాత ఎండుమిర్చి, తర్వాత పచ్చిమిర్చి వేస్తున్నాను. కరివేపాకు. మీరు ఆయుధం పెట్టుకోవాలి పులిహోర అంటే. అంతే. నెక్స్ట్ ఇంగువ. ఇది పసుపు స్పూన్ ఉంటుంది కదా. అయిన తర్వాత చింతపండు గుజ్జు వేసేనా మొత్తం? కొంచెం తగ్గిద్దాము, పడుతుంది. ఇందులోని బెల్లం వేస్తున్నాను. ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్ నవరత్నాలు. ఇవన్నీ కలిపి ఉడికిచ్చేస్తాం కాబట్టి అన్ని వేసుకోవచ్చు. మన అన్నము అది సమానంగా వేసుకున్నా కూడా బాగుంది. వేరుశనగపప్పు కూడా ఉడికించేసాం. ఒకవేళ ఇందులో పల్లీలు అయిపోతే మనం పోపులోనే వేసుకోవచ్చు. ఉప్పు వచ్చేసి నాకు అన్నానికి దీనికి సరిపడంతా వేస్తున్నాను. ఓకే. ఇందులో పులిహోర పొడి అన్ని, నువ్వులు, ఎండుమిర్చి, మిరియాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి, జీలకర్ర, మెంతులు, నువ్వులతో కలిపి పొడి చేసుకోవాలి. డ్రై పోసుకొని ఈ పొడి వేసుకుని మొత్తం వేస్తున్నాను. జీలకర్ర, మిరియాలు, మెంతులు, నువ్వులు, ఎండుమిర్చి. ఆవాలు అక్కర్లేదు. 5 కూడా డ్రై రోస్ట్ చేసి పొడి చేసుకుని వేయాలి. కొంచెం టెంపుల్ పులిహోర లాగా అనిపిస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు
ఫైనల్ గా అన్నం అన్నమాట. సో ఇలా మనం బాగా రైస్ వేసిన తర్వాత బాగా కలిపి యాక్చువల్గా పులిహోర వచ్చేసి ఆవ పులిహోర కూడా చేస్తారు. ఆవ పులిహోర అదైతే ముందే అన్నంలో కలుపుకోవాలన్నమాట. వేడి రాకూడదు దానికి ఎక్కువగా చేస్తారు చాలా మంది, కానీ వేడిలో వేస్తే కొంచెం చిరుచేదు. ఆవ పులిహోర అంటే ఆవ పిండి వేసి ఇప్పుడు మనం నువ్వులది వేసాం కదా, అప్పుడు ఉట్టి అది వేయకుండా ఆవాల పొడి కూడా వేయచ్చు. అయితే అది అన్నంలో కలపాలి. అప్పుడు పోపు తెచ్చి అన్నంలో కలిపేసుకుంటే ఏం కాదు. ఇలా వేడిగా చెయ్యదు. సో మనం చింతపండు అంతా బాగా అన్నాన్ని కలిసేలాగా కలుపుకుంటే ఆ పైన సో పులిహోర వేడి వేడిగా ఉంది. దేవుడి ప్రసాదం అంటే మనం ఏం చూడము చెయ్యము అయినా సరే ఎంత బాగా కుదురుతుంది కదా చేసిన వంటల కంటే కూడా. ఉప్పులు కారాలు కూడా ఎంత బాగా కుదురుతాయో. నవరత్న పులిహోర రెడీ వీనా, టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. ఓకే, సో చూసారు కదా అమ్మవారికి ఇష్టమైన పులిహోరని నవరత్నాలతో కలిపి చాలా స్పెషల్గా చేశారు శ్రీదేవి గారు. అమ్మవారి కోసం చేసాం కాబట్టి మనసులో ఒక్కసారి అలా అమ్మవారిని తలుచుకొని రుచి చూసి ఎలా ఉందో చెప్తాను మీకు. నవరత్న పులిహోర తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నానబెట్టి ఉడికించుకున్న నవరత్నాల దినుసులు, పసుపు, ఉప్పు, నూనె, పోపు దినుసులు, ఎండుమిర్చి, చింతపండు గుజ్జు, కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు, ఇంగువ, బెల్లం, ఎండుమిర్చి, నువ్వులు, మిరియాలు, మెంతులు, జీలకర్ర కలిపి చేసిన పొడి. నవరత్న పులిహోర తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని నూనె వేసి వేడెక్కనివ్వాలి. తర్వాత అందులో పోపు దినుసులు వేసి ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసి కొద్దిగా ఇంగువ, పసుపు కూడా వేసి వేయించాలి. తర్వాత దానిలో మనం ముందుగా రెడీ చేసుకున్న చింతపండు గుజ్జు వేసుకోవాలి. తర్వాత బెల్లం వేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ముందుగా నానబెట్టి ఉడికించుకున్న నవరత్న దినుసులు వేసుకోవాలి. ఇప్పుడు సరిపడినంత ఉప్పు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఎండుమిర్చి, నువ్వులు, మిరియాలు, మెంతులు, జీలకర్ర కలిపి చేసిన పొడి వేసి బాగా కలపాలి. తర్వాత ఉడికించిన అన్నాన్ని వేసి అన్నానికి ఈ చింతపండు గుజ్జు అంతా బాగా పట్టేలాగా కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేయండి. అంతే, అమ్మవారికి ఎంతో ఇష్టమైన నవరత్న పులిహోర రెడీ.